ఈ ఎన్నికల్లో ఏ ఒక్క ఓటరు కూడా అటు ఇటు పోవద్దు. ఎట్లా చేస్తారో మీరు మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళు రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ వారిగా ఓట్లను చేస్తే 40 ఓట్ల నుంచి ఒక చిగురుమామిడి జిల్లాలోనే 380 ఓట్లు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారిని వేదిక మీదకి రావచ్చు. వీరు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు. మన లింగాన సిద్దిపేట జిల్లా అయితే రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్. గల్లా ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో తెచ్చుకున్న మెజార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మామూలు విషయం కాదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో 3 టీఆర్ఎస్ 3 కాంగ్రెస్ దగ్గర కూడా బీజేపీకి లీడ్ ఉండే. మన దగ్గర మాత్రం నాకు 19,000 లీడ్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకి 23,000 లీడ్ వచ్చింది. అది ఓన్లీ మీ ఘనతనే. నేను ఇవాళ కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఇవాళ ఈ ఎలక్షన్ లో పట్టభద్రులు అందరూ మనమే. నేను హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా అభివృద్ధితో పాటుగా మీ అందరినీ ముందు ఒక్కనే ఎలక్షన్ చెప్పిన గౌరవం ఎక్కడైనా పెరగాలని అన్ని పనులలో వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని కాకపోతే కూడా 15 నెలలైంది. రాష్ట్ర ఖజానా బాగాలేదు వాస్తవంగా, లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉరికిస్తుంటుంది. ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొత్త రాజకీయ అవగాహనలకు తెలుసు. బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి, పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది, వర్క్స్ కొంత మందకొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందర కనబడేట్టుగా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం. నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అవుతున్నారు, హైదరాబాద్ లో రెస్పాండ్ అవుతున్నాం. ఎక్కడికి వచ్చినా హుస్నాబాద్ ప్రయారిటీ అనేటువంటి కార్యక్రమం తీసుకొని పోతా ఉన్నాం. కొంత దయచేసి మీరు ఇలా స్థానికంగా ఎవరి ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఒక తెలుసు ప్రభావితం. ప్రతి ఒక్కరిని ఎట్లనైనా చేసి మనం వాళ్ళు ఓటు తెచ్చుకోవాలి. ఒక్కసారి పొరపాటున డైవర్ట్ అయి వేరే పార్టీకి పడ్డదనుకో మనం ఆ ఊర్లో నష్టపోతుంటాం. అలా పట్టభద్రుడు మనం అనేక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి నేను మళ్ళీ మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, 1% కూడా డివియేషన్ లేకుండా జరపండి. ఇవాళ మనం మీ అందరి యొక్క సహకారంతో మనం 92 ఎంపీటీసీలుగా వాళ్ళందరికీ ఇన్ఛార్జీలు. దీని తర్వాత ఒక 10 నిమిషాలు మనందరూ మీరు దాంట్లో కూర్చుంటే మనది కాదు చేయలే నిర్ణయం. మాకు శివరాత్రి నుంచి తెల్లారి జాగ్రత్త చేస్తాం. మళ్ళీ 2 రోజులు లేటుగా పెట్టుకొని ఓట్లు అడగడానికి మనకు లేదు. కాబట్టి శివరాత్రి తెల్లారే ఓటింగ్ కాబట్టి అది కూడా మధ్యాహ్నం 3 గంటల దాకా ఉంటుంది. ఈ ఎన్నిక మొత్తం ఎన్నిక ఉండేది కాదు. ఈ ఎన్నికల్లో ఎట్లా మనం ముద్రేసేది కూడా కాదు. ఎన్నిక పట్టభద్రులకు సంబంధించిన వాళ్ళు తెలుసు, కానీ అప్పుడప్పుడు చదువుకున్న కూడా కొద్దిగా పొరపాటు చేస్తారు. పోయినసారి కూడా చాలా తెల్లని ఓట్లుండే. మన క్యాండిడేట్ సీరియల్ నెంబర్ 2, ఆ సీరియల్ నెంబర్ పక్కకు 1 ఏం రాయాలి, వేరే ఏముండదు, జస్ట్ 1 ఏం రాయాలి. ఆ విధంగా మనం రాసేటట్టు మోటివేట్ చేసి ప్రతి ఓటర్ దగ్గర ప్రమాణం చేసి వాళ్ళతోటి మనందరూ కూడా ఎట్లా. సో దయచేసి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, మన ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్ గారు వచ్చే లోపల ఒక్కసారి మనం పార్లమెంట్ లో ఎట్లయితే మనం గొప్పగా పనిచేసి ఎక్కడో అక్కడ కష్టపడి మెజార్టీ తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా గట్లనే మా ఊర్లో మేము మా ఓటు ఒక్కడు కూడా ఓడించుకోలేదు. ఇది మీ బలం, మీ శక్తి. మీరు మొన్న ఎట్లా పనిచేసారో గట్లనే పనిచేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మిగతాదంతా నా బాధ్యత. మీరు చూస్తా ఉన్నారు, నిన్న కూడా నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉండే. నేను యాక్చువల్గా 4 గంటలకు అనుకున్న ప్రెస్ లేట్ అయింది. రాముడి 5 అయింది. ముఖ్యమంత్రి గారే 3:30 దాకా మీటింగ్ అయింది. అయినా 6 గంటలకు మనం ఉద్దేశించి రీచ్ అయ్యి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి అందరు పార్లమెంట్ అంతా కూడా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా అందరూ సమన్వయం చేసుకున్నాం. సో నేను అనేది ఏంటంటే దయచేసి ఇలా మీరు మనకు సంబంధించి ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళే అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగిరేసి మనమే ముందుండాల్సిన బాధ్యత నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా ఏదైనా ఉంటే మనసు ఇప్పి నాకు కూడా చెప్పండి. నేను కూడా మీతో మాట్లాడుతా, కూర్చుంటే ఇక్కడనే కూర్చుంటా. మనం ఎలక్షన్ దాకా వారు సతీష్ గారు జాగిరి ఈయన మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే. అక్కడ జాగిరి ప్రభాకర్ నరేందర్ రెడ్డి దగ్గర మిత్రుడు. రేపు మంచి చెడు ఉంటే ఆయన చూసుకోవాలి. అడ్మిషన్ గిడ్మిషన్ ఉండే కదా. ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు కొద్దిగా
అంతే రియాజ్ గారిని మాట్లాడాల్సిన